కర్నూలులోని బిర్లా కాంపౌండ్లో బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుల సంఘాలు అందరూ వచ్చి ఐకమత్యంతో మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే చదువులమ్మ తల్లి, ఎందుకంటే మొట్టమొదటి ఉపాధ్యక్షురాలు ఆమె 9 ఏళ్ళనే పెళ్లి చేసుకొని ఒక సత్యసేవ కమిటీ ఏర్పాటు చేసి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చిన వ్యక్తి కూడా ఆమెని ఈరోజు అందరం స్మరించుకోవాలా. ఎందుకంటున్నామంటే ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా తిరుగుతున్నారంటే ఆ రోజుల్లో ఆమె విద్య నేర్పించడం బట్టి ఆ విద్య లేకుంటే మనం ఎక్కడ ఉంటుంటామో తెలియదు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయినా కూడా తన భార్యను ఎక్కడ ఆమెకు అపనిందన చేయకుండా ఆమె అవమానించకుండా ఆమెకు సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకుపోయిన మహాత్మా జ్యోతిరావు పూలే. వీళ్ళిద్దరిని మనం స్మరించుకోవాలా. 200 సంవత్సరాల కిందట మహిళలను చిన్న చూపు చూస్తే కూడా చిన్న చూపు చూడకుండా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, వెనుకబడిన కులాల కోసము ఆ రోజుల్లో చదువు చెప్తుంటే ఆమె పైన కూడా దాడులు చేయడానికి కూడా చాలామంది సిద్ధపడ్డారు. కానీ ఆమె ఎక్కడ తగ్గలేదు. నేను ఏదైతే అనుకున్నానో, నేను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నానో, ఏదైతే గోల్ పెట్టుకున్నానో ఆ గోల్కి నేను సిద్ధంగా ఉన్నా. మహిళలకు ఈరోజు మనం చెప్తేనే మహిళలు కూడా బీసీలో ఉన్నటువంటి మహిళలు కానీ, ఎస్సీలో ఉన్నటువంటి మహిళలు కానీ, ఎస్టీలో ఉన్నటువంటి మహిళలు కానీ, మైనారిటీ మహిళలు కానీ ఇప్పుడు ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మేము 3వ తరగతి చదువుకున్నప్పుడు సావిత్రిబాయి పూలే గారి పాఠం ఉంటుండే. ఇక్కడ ఎంతమందికి ఉందో తెలియదు కానీ ఆమె పాఠం పెట్టి ఆ రోజుల్లోనే ఆమె సేవ చేసింటే ప్రతి ఒక్కరూ ఆమెను గుర్తు పెట్టుకొని ఈరోజు కూడా స్మరిస్తున్నారంటే 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గారు కూడా ఈరోజు వాళ్ళని స్మరించుకుంటున్నారు. ఈరోజు ఎందుకంటే మహిళలు కూడా తక్కువ కాదు, వాళ్ళు కూడా మనలో సమానము. బీసీలో కులాలు కానీ, ఎస్సీలో కులాలు కానీ, మైనారిటీ కులాలు కానీ, ఎస్టీ కులాలు కానీ వాళ్ళు కూడా మన ఏదైతే మగ మనుషులు ఉన్నామో వాళ్ళకు కూడా సమానంగా తీసుకురావాలనేటువంటి వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి సావిత్రిబాయి పూలే గారు. ఆమె జీవిత చరిత్ర చాలా ఉంది. 2000 కిందట కూడా ఆమె ఇంత ముందుకు ఏముందంటే ఒక భర్త చనిపోతే భార్యను సహజీవనం చేసేవాళ్ళు. అంటే సత్యసాయి అంటే చనిపోతే వెంటనే మంటలు వేసేవాళ్ళు. దానికి కూడా ఆమె ఒకటి ఎందుకంటే ఈ బాల హక్కులు అనేవి తీసేసి మహిళలు కూడా ఒక చట్టం తేవాలని చెప్పి ఆ రోజులోనే ఒక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి మహిళలు కూడా వితంతువులు పెళ్లి చేసి వీళ్ళు కూడా ముత్యేదా అనే విధంగా చేసిన వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు. ఇది తెలుసుకోవాలా, ఈ చరిత్ర చాలా ఉంది. ఇంకా మన పిల్లలకు యువతకు కానీ ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ కూడా మనం బోధించాల్సిన అవసరం కూడా ఉంది. మనం చెప్పుకుంటున్నాం 20 రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రి గారు చెప్పాం, ఎందుకంటే సెలవు దినంగా ప్రకటించాలని చెప్పడం జరిగింది. మొన్ననే తెలంగాణలో కూడా మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఉపాధ్యక్షుల దినోత్సవాన్ని నేను ప్రకటిస్తున్నానని చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మేమందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుల సంఘాల నాయకులందరము మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తున్నాం. ఎందుకంటున్నామంటే ఏపీలో కూడా ఆమె ఉపాధ్యక్షులుగా మొట్టమొదటి ఉపాధ్యక్షులు కాబట్టి ఆమె కూడా సెలవు దినంగా ప్రకటించాలా. అదేవిధంగా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా బీసీ అంటున్నాడు. అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే చెప్తున్నాం, సావిత్రిబాయి పూలే గారు మహిళలకు ఎంత చేసినది మీకు తెలుసు. కాబట్టి సావిత్రిబాయి పూలే గారికి మనం నివాళులర్పిస్తున్నాం. ఆమె గురించి కూడా మనం తెలుసుకొని ఇంకా ముందు వీళ్ళు చేసే కార్యక్రమం కూడా మనమందరం ఐకమత్యం ఉందాం, ముందుకు పోదాం అని చెప్పి తెలియజేస్తూ మరొక విధంగా కట్ చేసుకోవచ్చు.